హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బై కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే అటుకుల ఇడ్లీ. ఈ ఇడ్లీకి మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదండి. అసలు మినపప్పే లేకుండా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ నేను ఒక బౌల్ అటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ అటుకుల్ని వాటర్తో నీట్గా ఒక 2 టైమ్స్ కడిగి వాటర్ అన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. అటుకులు తీసుకున్న బౌల్ కొలతతోనే సేమ్ అంతే పెరుగు కూడా తీసుకోవాలి. 1 కప్ అటుకులకి 1 కప్ కర్డ్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇవి రెండు బాగా కలిపేసేసాక ఒక 20 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అటుకులు ఎంత తీసుకున్నామో ఇడ్లీ రవ్వ కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకోండి. సో 1 కప్ అటుకులకి 1 కప్ ఇడ్లీ రవ్వ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో వాటర్ వేసుకొని నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేశాక కొంచెం వాటర్ వేసేసి ఒక 20 మినిట్స్ నానపెట్టండి. ముందుగా ఇలా ఇడ్లీ రవ్వను నానపెట్టడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి. సో ఇవి నానేలోపు మనం ఇడ్లీలోకి పల్లి చట్నీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ని హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకుందాము. పల్లీలు కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి. దానిలోనే ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని రెండింటిని కలిపి వేయించుకోండి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వేయించిన శనగపప్పు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. దీనిలోని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ చింతపండు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసి అది చల్లారిన తర్వాత ఒక జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనిలో కొన్ని వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ చట్నీలోకి తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించండి. దీనిలో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఫైనల్గా కరివేపాకు కూడా వేసి ఈ తాలింపు చట్నీలోకి వేసుకొని కలుపుకోండి. ఫైనల్గా మన ఇడ్లీలోకి మంచి పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న అటుకులు, పెరుగు ఉంది కదండి, దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా యూజ్ చేయొద్దండి. వాటర్ వేసుకోవడం వల్ల ఇడ్లీలు సరిగా రావు. సో ఈ బ్యాటర్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకొని అటుకుల పేస్ట్లో రవ్వను వేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ మొత్తం దీంట్లో వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా చేత్తో మిక్స్ చేసుకోండి. ఈ బ్యాటర్ సేమ్ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ మీకు తగినంత వేసుకొని తర్వాత కొంచెం వంట సోడా కానీ ఈనో కానీ వేసుకోండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈనో లేదండి, కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. ఇదంతా మీరు నీట్గా బాగా కలుపుకోవాలి. ఇది ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసుకొని ఇడ్లీ పిండిని వేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకోండి. కొంచెం ఆ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 20 మినిట్స్ ఉడికించండి, సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలానే స్టవ్ మీద ఉంచేసేయండి. మూత తీయకుండా అలానే ఉంచండి. సో 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని బయటికి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ బుడ్డి ఇడ్లీలు చూసారా, ఇవి మన కార్తికేయ కోసమే. ఈ ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి.
రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే ఇడ్లీల కంటే ఇవి కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని పల్లి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మా కన్నకి చిన్న చిన్న ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. ఈ రెసిపీ వాడికి కూడా నచ్చింది, తను కూడా తిన్నాడండి. Hope you all like my recipes. If you like, please like, share and subscribe. Thanks for watching.